ఆనాటి ఇందిరా పార్కు ధర్నాకి నలుమూల నుంచి కదిలి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సోదరులకి ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన యూనియన్ అధ్యక్షులు గ్యాల పాండు గారు, ప్రధాన కార్యదర్శి చావింటి వెంకటయ్య గారు, మన గౌరవాధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గణపతి రెడ్డి గారు, మన కన్వీనర్ యాదక్క, ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి సుధాకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి యూనియన్ నాయకులు, సోదరులారా, ఇందిరా పార్క్ దగ్గరికి గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన చేయడం, పోరాటం చేయడం, నలుమూల నుంచి తరలి రావడం ఈరోజు కొత్తవి కాదు. అనేక సార్లు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి మనం ధర్నా చేసి మన డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వంతో పోట్లాడినటువంటి చరిత్ర మన సంఘానికి ఉంది. మీ అందరికీ అది పాత గొప్ప కొత్త కాదు. అయినా కదా వచ్చారా గతంలో పోరాడాము, పాత లెక్కనే గవర్నర్స్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గతంలో వచ్చాం, గతంలో పోరాటం చేశాం, కేసీఆర్ తో పోరాటం చేశాం, కేసీఆర్ గారిని ముందున్నటువంటి పోరాటం చేశాం. వాడొక మాట చెప్పిండు, అప్పుడు ముందు ఒక మాట చెప్పిండు. ఆ మాటలన్నీ ఇని ముసలాలం అవుతున్నాం. అయినా కానీ వీళ్ళకి ధర్నాకు వచ్చినాం. ఈ ధర్నాకు ఎందుకు వచ్చినాం అంటే, వినాలే, తిండి అయిపోతే మొత్తుకుంటే కాదు, వినాలే. ఎందుకు వచ్చినామంటే, మనం అడగక ముందుకే, మనం కోరక ముందుకే ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చింది. ఎన్నికల సభలో మాట్లాడారు. ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మనం సమ్మెలో ఉన్నాం. ఎన్నికల నోటిఫికేషన్ రోజున మనం సమ్మెలో ఉన్నాం. ఆ సమ్మె సందర్భంగా మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఇల్లుని ముట్టడి చేశాం. కదా మనం పిల్లలందుకే ఎన్నికల దగ్గర మన టెంట్ దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చాడు, కర్నూలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు, వరంగల్ జిల్లాలో సీతకు వచ్చింది. వచ్చినారా? ఏం చెప్పారు బాబు? మీరు ఎన్నికల సందర్భంగా ఎన్నికలప్పుడు మీరు ఏం చెప్పారో గుర్తు చేస్తారు. ఇక్కడికి వచ్చాం, చేయలేదా? చేయాలి. అలా గుర్తుందా? గుర్తు లేదు, మర్చిపోయారు. గుర్తు చెప్పడానికి వచ్చాం. ఏం చెప్పాను? ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమమే నా సంక్షేమం చెప్పారు. చెప్పలేదా? మేము అధికారులకు వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే గ్రామ పంచాయతీ కార్మికులకి రోజు వేతనాల్ని 18,000 రూపాయలు కనీస వేతనం చేస్తానని చెప్పి నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టావా లేదా? పెట్టావు. నీకు గుర్తుందా లేదా? నీకు గుర్తు లేదు కాబట్టి గుర్తు చెప్పడానికి వచ్చాము. అవునా లేదా? గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క ఆత్మ అభిమానాన్ని దాడి చేస్తున్నారు, ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. మల్టీపర్పస్ వర్కర్ అనేటువంటి పని విధానం తీసుకొచ్చారు. మాతో కొనుక్కుట్లో దాని పేపర్లు రాసుకున్నారు, వాళ్ళు బానిసలుగా చూస్తూ ఉన్నారు. మాతో ఇంటి పని, వంటి పని, అన్ని పనులు చేపించుకుంటున్నారు. పంచాయతీలో చేయాల్సిన పని అక్కడ కాదు, సర్పంచ్ ఇంట్లో చేస్తున్నాం, ఉప సర్పంచ్ ఇంట్లో చేస్తున్నాం, పంచాయతీ కార్యదర్శుల్లో చేస్తున్నాం. ఎంత పని అందరూ ఆ పని ఈ పని అన్ని పనులు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాల్లో
ముఖ్యమంత్రి చెప్తాడు నువ్వు 18 గంటలు పని చేస్తాను చెప్తాడు. నువ్వు 18 గంటలు కాదు, నీ 24 గంటలు పని చేసుకునే ఉన్నాం. 24 గంటలు పనిచేసేటువంటి పంచాయతీ కార్మికుల గురించి, పంచాయతీ ఉద్యోగుల గురించి, పంచాయతీలో కారోబార్ గురించి, పంచాయతీలో ఈరోజు పనిచేసేటువంటి వాటర్ మ్యాన్ గురించి, పంచాయతీలో ఉన్నటువంటి గుమస్తా గురించి నువ్వు ఆలోచించలేదు అని చెప్పి హెచ్చరిక చేస్తానికి వచ్చాం. ఇక్కడికి దేనికోసం వచ్చాం? హెచ్చరిక చేస్తానికి వచ్చాం. ఎవరు చెప్పాను నిన్ను? ఎవరు రమ్మని మా టెంట్ దగ్గరికి? మా టెంట్ దగ్గరికి వచ్చి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాడు, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక దుర్మార్గు వాడు ఈరోజు నీ జీతాలు పెడుతున్నాడు, ఆ ప్రభుత్వం నీకు అన్యాయం చెప్తుంది, నీకు తక్కువ జీతాలు ఇస్తుంది అని చెప్పి మాకు మాయమని చెప్పి నమ్మించి మాతో ఓట్లేసుకున్న తర్వాత గడ్డనెక్కి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, నీ ఎమ్మెల్యే మంత్రులు అయ్యి, లేకపోతే నీ వాళ్ళంతా కూడా అధికారాన్ని కొలుకుతూ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు చేస్తూ, ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తూ, నువ్వు నీ కుటుంబము, నీ పిల్లలు నిన్ను నమ్ముకున్నాడు, నీ జెండ కట్టుకున్నాడు, ఈరోజు కోట్లు సంపాదించుకొని ఏసీ నెలలో మీరు కొలుకుతా ఉంటే మా బతుకులేంటి? మా గురించి ఆలోచించాలి. రోడ్డు మీద మా బతుకులు పడేస్తున్నటువంటి పరిస్థితుంది. మీరు ఏసీల్లో, మేము రోడ్ల మీద ఎండల్లో బతకాలా? మీరు పర్వాన్ని తింటుంటే మేము ఉపవాసాలుండి రోడ్లు ఎక్కాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. గతంలో అంటే బుద్ధిలో మాట్లాడి గతంలో అంటే మనకు అన్యాయం చేసింది ఏడిందో, ఇప్పుడు నీకు నాకు బుద్ధి ఉంది, నేను ఏం చెప్తాను చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాల్సిన ముఖ్యమంత్రి గారిని అడుగుతానికి వచ్చాను. అవునా కదా? ఇది తప్ప? ఇది ఘోరమా? ఇది నేరమా? అడగండి, అమ్మాయిని అన్నం పెట్టరు కదా? నేను తమిళ అంటాడు కదా, తమిళ అంటాడు నాకు అన్నం పెట్టాలా పెట్టలేదా? ఇలా పేపర్లో చూశాను, ఒక పేపర్లో ఒక కొడుకుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. పేపర్లో వచ్చింది. ఏం పెట్టిందంటే, నాకు ఒక తండ్రి ఉన్నాడు, వాడు నేను కన్నుడు, వాడు కన్నుడు, నా కొడుకున్నాడు, కొడుకు నీకు అమ్మ పెంచిన పెద్ద చేసిన అందమైనటువంటి కూర తీసుకొచ్చిన వాడు నాకు అన్నం పెడుతున్నాడు, వాడి మీద కేసు పెడుతున్నా, కేసు బుక్ చేసి జైలు పంపని చెప్పి తండ్రి మీద కొడుకు కేసు పెట్టిండు. పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని వేలేడు. నాకు తండ్రితో సమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నాకు అన్నం పెట్టాలా పెట్టద్దా? మన్ను పోతుంది, అన్నం కాదు అదే చెప్తుంది, అన్నం కాదు నాకు మన్ను పోతుంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితుంది. అందుకోసం ఇక్కడికి వచ్చాం. నువ్వు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవయ్యా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవా కాంగ్రెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇది కొత్తదనం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి మాట వాళ్ళు తప్పారు, నువ్వు తప్పినటువంటి మాటని ఈరోజు నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. 3 లక్షల పైగా కోట్లతోని బడ్జెట్ కేటాయించారు. ఆ 3 లక్షల పైగా ఉన్నటువంటి కోట్ల బడ్జెట్తో పంచాయతీరాజ్ కూడా డబ్బులు బాగా కేటాయించారు. మన పంచాయతీరాజ్ కూడా డబ్బులు బాగా కేటాయించారు. దేని కేటాయించారు? రోడ్లు వేయడానికి కేటాయించారు, కలవెట్టు కడతానికి కేటాయించారు, ట్యాంకులు కడతానికి కేటాయించారు. వీటి కేటాయింపులు పెంచారు. అసలు నువ్వు కట్టేటువంటి రోడ్డు కేటాయించే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాను? రోడ్డు నిర్మాణం కోసం డబ్బులు కేటాయించావు. ఆ రోడ్డు ఎవరు కాలే, నువ్వు నీ మంత్రి ఎక్కుతాడా లేకపోతే ఇంకోడన్నా ఎక్కుతాడా? ఆ రోడ్డు కేటువంటి కార్మికులకి ఈ బడ్జెట్ లో వేతనాలు కేటాయించాలని చెప్పి చెప్తున్నాను. దేశంలో ఎక్కడైనా సరే కనీస వేతనం 9,500 రూపాయలు ఉందా ఎక్కడైనా? ఎక్కడా లేదు. కనీస వేతనాన్ని కార్మిక సంఘాలు ఎంత కావాలని చెప్పి కోరుతా ఉన్నాయి. ఈరోజు కార్మిక సంఘాలు కనీస వేతనాన్ని దేశవ్యాప్తంగా 26,000 రూపాయలు కావాలని చెప్పి కోరుతా ఉన్నాయి. 26,000 రూపాయలు కావాలని కోరుతున్నాయి. నువ్వు ఎంత ఇస్తున్నావు?
నువ్వు ఇచ్చేటువంటి వేతనం ఎంత? 9,500 రూపాయలు ఇస్తున్నావు. అందులో 1,000 రూపాయలు గిఫ్ట్ ఉంది, నేడే కానుకుంది. నువ్వు ఇచ్చేటువంటి జీతం ఎంత? 8,500 రూపాయలు ఇస్తున్నావు. 8,500 రూపాయలు నీ మొదలేని ఇస్తే ఒకేసారి ఇస్తే నీ మొదలేం కాబట్టి మేము దాచుకోలేం కాబట్టి నువ్వు ఎట్ట ఖర్చు పెట్టడం తెలియదు కాబట్టి మాకు నెలలు ఇస్తలేడు. ఈరోజు రాష్ట్రంలో జీతాలు ప్రతి నెల వస్తున్నాయా? పట్లేదు. మరి ఈ రెక్కలు తప్ప, ఈ కష్టం తప్ప, ఈ పంచాయతీలో ఉన్నటువంటి పని తప్ప, నువ్వు చెప్పిందల్లా తలెత్తుకుంటే చేయడం తప్ప ఏం తెలియనటువంటి మాకు, ఏ ఆదాయం ఉన్నటువంటి మాకు, ఏ సంపాదన ఉన్నటువంటి మాకు ఇచ్చేటువంటి ఆ 8,500 రూపాయలు కూడా 4 నెలలు బకాయి పెడుతుంది, 5 నెలలు బకాయి పెడుతుంది, 6 నెలలు బకాయి పెడుతుంది, 8 నెలలు బకాయి పెడుతుంది. ఎట్లా బతకాలి? 3 నెలలు జీతాలు అనౌన్స్ చేయలేదండి. ఇక్కడ 3 నెలల నుంచి జీతాలు అనౌన్స్ చేయలేదండి. ఫోటోలు తీసుకోండి, ప్రెస్లు తీసుకోండి, పోలీసు వాళ్ళు ఫోటోలు తీసుకోండి. 3 నెలలు దింపండి, మీరు దింపండి. 4 నెలలు లేపండి, 4 నెలల జీతాలు లేపండి. 4 నెలలు, 5 నెలలు లేప కింద 5 నెలలు దింపండి. అందరు దింపండి చేతులు. 6 నెలలు జీతాలు లేపండి చేతులు. 6 నెలలు, 8 నెలలు రావాలని 8 నెలలు, ఇక్కడ 8 నెలలు ఉన్నారు. సంవత్సరాలు రావాలని 12 నెలలు, ఒక్కరు ఉన్నారు, 2 3. అంటే ఈరోజు నేను చెప్పే మాట అబద్ధం అయితే, నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే ఈ రాష్ట్రంలో జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు మా వాళ్ళని చెప్పి నేను చెప్తున్నా. మీకు నమ్ముకోలేకపోతే అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఇక్కడ ఉన్నారు. నువ్వు వస్తే నువ్వు చూడొచ్చు, నువ్వు రాకపోతే నీ మంత్రి మబ్బు, మంత్రి సీతకి మబ్బు, సీతకి నవ్వుతా ఇక్కడ వచ్చి చూడమని చెప్పి పెడుతున్నావు. ఎట్లా బతకాలి? 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు జీతాలు లేకుండా బతకాలి. ఎట్ట బతకాలి? నేను గడ్డి తిని బతకాలనా? నేను జమ్ము తిని బతకాలనా? నేను జోలు తిని బతకాలనా? ఎట్ట బతకాలని చెప్పి అడుగుతున్నావు. నీ మంత్రులే కదా, నీ యంత్రాలని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇంకొక విచిత్రం ఏంటంటావా? అదే ఇంకొక విచిత్రం ఏంటంటే 1వ తారీఖు రోజున ఆదివారం వస్తే 2వ తారీఖు జీతం ఇస్తే ఒప్పుకోవడం ముఖ్యమంత్రి గారికి. 1వ తారీఖు ఆదివారం వస్తే 2వ తారీఖు జీతం ఇస్తే ఒప్పుకోవడం మంత్రి. 1వ తారీఖు ఆదివారం వస్తే 2వ తారీఖు జీతం ఇస్తే ఒప్పుకోడు ఎమ్మెల్యే గారు. ఆయనకు 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు గారు 30వ తారీఖు గారు ముందే ఇవ్వాలన్నట ఆయన జీతం. ఆయనకు ముందే ఇవ్వాలన్నట. ఎందుకట? ఆయన చెమట తీసి ఆడ వేస్తున్నాడు కింద. ఆయన మనలాగా గడ్డపాల దించుందట. గడ్డపాల దించి పారబెట్టి మురికి ఎత్తి ట్రాక్టర్ ఎత్తి ఇక్కడ ఉన్నటువంటి ఊరంతా శుభ్రం చేస్తుందని ఆయనకు 1 రోజు ముందే జీతం ఇవ్వాలన్నట. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి పెద్దలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజాన్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఈరోజు తల్లి కొక్కుల్లో తింటున్నారు తప్ప ఈరోజు కార్మికులు మాత్రం ఈరోజు జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళ జీతం ఎంత? ముఖ్యమంత్రి గారి జీతం ఎంత చెప్పండి? 4,13,000 రూపాయలు. ఎంత? 4,13,000 రూపాయలు. ఎమ్మెల్యే గారి జీతం ఎంత? 2,50,000 రూపాయలు. అయ్యా ఎందుకయ్యా నీకు 4 లక్షల రూపాయల జీతం ఎందుకు? లేకపోతే నీకు 2.5 లక్షల రూపాయల జీతం ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఢిల్లీలో ఒకవాడు ఉన్నాడు, వాడు నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈరోజు ఉప్పు ధర పెంచుతుండే, ఉల్లిగడ్డ ధర పెంచుతుండే, పప్పు ధర పెంచుతుండే, బియ్యం ధర పెంచుతుండే, ఛార్జీలు పెంచుతుండే, డీజిల్ ధర పెంచుతుండే, గ్యాస్ ధర పెంచుతున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ పెంచేటువంటి ధరలతో మేము బతకాలంటే, వాటితో మేము తినాలంటే, మా పనులు మాకు వండి పెట్టాలంటే, మా పిల్లలకి మేము భోజనం పెట్టాలంటే మాకు 4 లక్షలు కావాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మాకు 2.5 లక్షలు కావాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు. మరి ఒక మార్కెట్కి పోయి, ఒక కిరాణా దుకాణంలోకి పోయి
ఎమ్మెల్యే గారి భార్య మా కారోబారు భార్య, ముఖ్యమంత్రి గారి భార్య మా పంచాయతీ సిబ్బంది భార్య, ఇద్దరు పోయి కిరాణా కొట్టు దగ్గర పోయి కేజీ బియ్యం అని చెప్పి అడిగితే ఆ కిరాణా దుకాణం వాడు నీ భార్యకైనా మావాడి భార్యకైనా ముఖ్యమంత్రి భార్యకైనా లేకపోతే సభావాడి భార్యకైనా కేజీ 50 రూపాయలకి ఇస్తారా, లేకపోతే నీకు 200 రూపాయల కేజీ మాకు ఇది 20 రూపాయల కేజీ ఇస్తారా? అందరికి ఒకే రేటా? మార్కెట్లో బియ్యం ఒకే రేటు, సబ్బులు ఒకే రేటు, ఉప్పు ఒకే రేటు, బస్ ఛార్జీలు ఒకే రేటు, లేకపోతే మా వాళ్ళు మురికి తట్టుకోలేక ప్రాణం ఓపి తట్టుకోలేక మురికిలో కొద్దిగా వేస్తారా మన వాళ్ళు? 90 వేస్తారు. ఆ రేటు కూడా ఒకటే, నీకైనా నాకైనా ఎవరికైనా ఒకటే. శ్మశానం కూర్చోపోతే మాకు డబ్బుకు పెడతారు, నీకు బ్యాండ్ పెడతారు. నిన్ను శ్మశానం తీసేపెట్టేప్పుడు తప్ప అన్నిట్లో నీకు నాకు ధరలన్నీ ఒకటే, అన్నిట్లో నీకు ఒకటే. మరి అప్పుడు ఈ ధరల కనుగొనంగా మాకు జీతం ఇవ్వాలా ఇవ్వద్దా? ఇవ్వాలి. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ఏం చెప్తానంటే కనీస వేతనాలు అడగొద్దు, కనీస వేతనాలు పెరగొద్దు, కనీస వేతనం రోజుకి 175 రూపాయలు ఇస్తే సరిపోద్ది, 175 రూపాయలు అంటే 5,000 రూపాయలు ఇస్తే సరిపోద్ది అని చెప్పి చెప్తున్నాయన. నెలకి ఎంత ఇవ్వాలట? 5,000 అని చెప్తున్నాడు. ఎంపీలకు ఆయన ఎంత ఇస్తాడు? 3 లక్షలు ఇస్తున్నాడు. ప్రధానమంత్రి గారి రోజు ఖర్చు ఎంత? ఆయన తినేటువంటి బఠానీల ఖర్చు రోజు 1,00,000 రూపాయలు. ప్రధానమంత్రి గారు తినేటువంటి బఠానీలను మనం తింటాం. ఆయన ఏమింటాడు? ఆయన బాదం పలుకులు, పుట్టగొడుగులు, మన పుట్టగొడుగులు చీ అంటాం అంతేనా? పుట్టగొడుగులు, బాదం పప్పులు, కిస్మిస్లు, దాని కాజు, ఆయన తినేటువంటి ఆ టిఫిన్ ఖరీదు 1,00,000 రూపాయలు. అక్కని చెప్తుందంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఒక్కొక్క రోజుక ఊరుతో చెప్తామని చెప్తుంది. అంటే మీకేమో అది కూడా ఆలోచించుకోవాలి. నేను చెప్తాను, ఎవరికి చెప్పింది? నేనేం చెప్తానంటే మీ జీతం ఎంత ఉంటే నేను తప్పుడు ప్రశ్న చెప్తాను. అరే భయ్, వీళ్ళకి ఒకప్పుడు ఊళ్ళో 400కే చేసిన వాళ్ళు, 400కే చేసిన వాళ్ళు, 500కే చేసిన వాళ్ళు, 1,000-2,000కి చేసిన వాళ్ళు, నేను ఇప్పుడు 9,500 పలుతాను అని చెప్తాడు. బాగా ఇస్తానట. అందుకోసమే నేనేం చెప్తానంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల పట్ల, కష్టజీవుల పట్ల, పేదల పట్ల, గ్రామ పంచాయతీ ఉద్యోగుల పట్ల, కారోబార పట్ల, మన ఓటర్ల పట్ల, మన కుటుంబాల పట్ల చాలా చాలా దుర్మార్గంగా ఉన్నారా లేరా? చాలా ఉన్నారు. మా ఓటర్లకి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రౌండ్ ఇవ్వాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకు ఇవ్వాలి? నీ ఫోటోలు కూడా మా గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టుకుంటాను. ఉన్నాను, నరేంద్ర మోడీ ఫోటో ఉన్నా మా గ్రామ పంచాయతీలో. ఏమనుంది? ఊరిని శుభ్రంగా ఉంచు, ఊరిని పరిశుభ్రంగా చెయ్యి, పచ్చని పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ ఉన్నా. ఒక పక్కన నీ ఫోటో, రెండవ పక్కన రేవంత్ రెడ్డి ఫోటో. మీ ముఖాలు చూసి 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 నాకు అష్టబంధం పట్టింది బాబు. ఈ దరిద్రం అంతా ముఖాలే. రోజు మనం ఆధార్ కార్డు ఆలోచిస్తాం కదా. మన ఊరికి పోతే మనం బయటకు పోతే నెలపిల్లతే అరెస్టాం కదా మనకి. అతని మనం రోజు ఆలోచుకుంటాడు. అందరు ఫోటో చెప్తాను, ఆ ఫోటోలో నీ దరిద్రం. కాబట్టి ఏం చెప్తానంటే మా గ్రామ పంచాయతీలో నీ ఫోటో ఉంది. మా గ్రామ పంచాయతీ కార్మికులకి నువ్వు ఊరు శుభ్రం చేయమని చెప్తున్నావు. మా గ్రామ పంచాయతీ కార్మికులకి నువ్వు చెట్లు పెంచమని చెప్తున్నావు. మా గ్రామ పంచాయతీ కార్మికులకి స్వచ్ఛదనం చెప్తున్నావు, పచ్చదనం చెప్తున్నావు, స్వచ్ఛ భారత్ అని చెప్తున్నావు. కాబట్టి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క వేతనాలకి బకాయిలన్నీ తీర్చడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా నాకు గ్రాంట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక సంస్థలు రాష్ట్రానికి, కేంద్రానికి ఇద్దరికి సంబంధించినటువంటి స్థానిక సంస్థలు కాబట్టి ఈ పాపంలో నరేంద్ర మోడీ పాపం ఉంది. ఈ పాపంలో ఈరోజు రేవంత్ రెడ్డి పాపం కూడా ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో చూడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నొప్పులు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి, ఇరుని పేర్లు వస్తున్నాయి. గతంలో జ్వరం వచ్చేది,
గతంలో దగ్గు వచ్చేది, గతంలో జబ్బు చేసేది. కానీ ఇప్పుడు స్వైన్ ఫ్లూ అట, డెంగ్యూ అట, చికెన్ గున్యా అట, మన వచ్చింది కరోనా అట. ఆ మధ్యలో మంకీ పాక్స్ వచ్చింది. రకరకాల వస్తున్నాయి. ఈ జబ్బులు ఎవరికి వస్తాయి? ఏసీ రూమ్లోకి వస్తున్నాయి కొత్తగా, కార్లలో విరుగుదలకు వస్తాయా? నిత్యము దుమ్ములో, ధూళిలో, మురికిలో ఇతరులు వాడినటువంటి మలినాలను ముట్టుకునేటువంటి మనకు వస్తాయా? మాకు వస్తాయి. మీరు రండి, మా యొక్క అక్కల్ని, మా యొక్క అమ్మల్ని, మా యొక్క తల్లిని చూడండి. మీ వాళ్ళు, మీ అమ్మలు, మీ అక్కలు, మీ తల్లులు 100 సంవత్సరాలతో చచ్చిపోతారు, 80 సంవత్సరాలు చచ్చిపోతారు, 70 సంవత్సరాలు చచ్చిపోతారు. మా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి మా అక్కలు, మా చెల్లెళ్ళు, భర్తలు 40 సంవత్సరాలకి 30 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. మా మొక్కన కుంకుమ బొట్టు పెట్టుకుంటాను కూడా వీళ్ళు కూడా పోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ఈ ఉరికిలో పనిచేయడం వల్ల మాకు అంటురోగాలు వస్తున్నాయి, ఈ ఇంటిలో పనిచేయడం వల్ల మాకు ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. మా ప్రాణాన్ని బలిస్తున్నాం, మా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాం, మా కుటుంబాన్ని అనాథ చేస్తున్నాం. మాకు వైద్యం చేసుకునేటువంటి సౌకర్యం కల్పించాలా? మాకు పిఎఫ్ ఉందా? మాకు ఈఎస్ఐ ఉందా? లేదు. మాకు హెల్త్ కార్డు ఉందా? లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతుంటే ఎన్ని వేలు పెరుగుతుందా? ఊకో ఎడిపోతున్నా, ఊకో పోతాను వీల్లేదు. జ్వరం వస్తుందంటే వచ్చిన ఊకో, నా ప్రాణం పోతుందంటే నా ప్రాణమైన ఊకో అంటానండి కదా. ఊళ్ళల్లో ఒక్కొక్క సర్పంచ్, ఒక్కొక్క ఉప సర్పంచ్, ఒక్కొక్క పాలకవర్గం, కొంతమంది అధికారులు చేసిన ఆందోళనలాగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల మీద పెత్తనం చేస్తున్నారు. చేసినటువంటి ఆందోళనలకు చెప్తున్నాం, ముళ్ళెదర దీప్తాం, ముళ్ళెదర తీసి మరలేసి ఉరికిచ్చి దాంతో మా ఉద్యోగికొస్తే కదర్దారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చింది బాబు మిరడ వచ్చిందంటే ఇప్పుడు నక్క వంటకి నాలుగ పడుకుంటుంది, ఇక్కడ ఊగుతూ ఉంటుంది కదా. వంటకి నాలుగ పడుకుంటే ఇక్కడ ఊగుతూ ఉంటుంది కదా. ఇంకా ఊగుతూ ఉంటే కింద నట్టు నక్క ఎప్పుడు దారిపడుతుందా లట్టుకుని అందుకుని ఆశలో అవుతుందట. అరే మనకంటే మనకు కూడా ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్తాడు ఒకడు, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ అంటాడు ఒకడు, 5 లక్షలు అంటాడు ఒకడు, 5 కాదు 10 లక్షలు అంటాడు ఒకడు. ఎవరికైనా ఇన్సూరెన్స్ ఇచ్చారాను? మరి ఎవరు వచ్చిందంటే నువ్వు, అరే బాబు నువ్వు చెప్పేటువంటి ఇన్సూరెన్స్ రాలేదు, నువ్వు చెప్పేటువంటి ఇన్సూరెన్స్ 5 లక్షలు రాదు, 10 లక్షలు రాదు, 10 లక్షలు రాదు. నువ్వు పవర్ ఉన్నటువంటి ప్రభుత్వమే నీవైతే నువ్వు ఇచ్చినటువంటి జీవో ఎందుకు గ్రామ పంచాయతీలో అమలు కావట్లేదు? నువ్వు ఈ యొక్క మాటని నీ సర్పంచులు ఎందుకు ఇంటలేరు, ఈ కార్యదర్శి ఎందుకుంటలేరు? నువ్వు పలుకున్నటువంటి ముఖ్యమంత్రివా, పరపతి ఉన్నటువంటి ముఖ్యమంత్రివా, పవర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రివా? నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఇచ్చినటువంటి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అయితే నీ పవర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అవునా కదా? కాబట్టి ఇన్సూరెన్స్ లేదు, పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ లేదు. ఈ కొత్తగా సీతకు వచ్చిందని చెప్పిండు, మా ప్రభుత్వం వచ్చింది, నేను ఆడబిడ్డని, నేను అడుగు తల్లిని, నీకు సమ్మక్క సార్లక్క అంటే నేను కష్టాలు తెలుసు, నీకు ఎల్ఐసి ఇన్సూరెన్స్ చెప్తానని చెప్పింది. ఎల్ఐసి లేదు, తెల్ఐసి లేదు. ఉందా? నిన్న అసెంబ్లీలో మాట్లాడింది. అసెంబ్లీలో ఏం మాట్లాడిందంటే మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకి డబ్బులు ఇస్తాను కూడా మాకు డబ్బులు లేవు, మేము ఇయ్యలేకపోతున్నామని చెప్పి అక్కడ చెప్పిందంటే నువ్వు నాకు డబ్బులు లేవు, నువ్వు ఎడక్కడ బాబు చెప్తాను చెప్పకుండా. ఏమడగాలి? మల్టీపర్పస్ వర్కర్ల గురించి మాట్లాడేటప్పుడు మంత్రి గారు అడగాల్సింది ఏంటంటే, నా దగ్గరికి ఉన్నటువంటి మునుగులో ఉంటే మునుగులో, ఆదిలాబాదులు ఉంటే ఆదిలాబాదులో, అడవులు ఉంటే అడవిలో, కొండల్లో ఉంటే కొండల్లో, గుట్టల్లో ఉంటే గుట్టల్లో, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సెక్రటరియట్లో ఉంటే సెక్రటరియట్లో కాళ్ళకి చెప్పు అరిగేలాగా తిరిగారు ఆ నాయకులు, ఆ యూనియన్ నాయకులు, ఆ సిఐటి నాయకులు. ఈ మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయండి అని చెప్పి అడగాలి. అదేనా? అన్న మాట్లాడింది అసెంబ్లీలో మల్టీపర్పస్ వర్కర్ గురించి మాట్లాడింది, మన విధానాన్ని రద్దు చేయమని చెప్పి అడగలే. తెలియదా?
సీతక్క గారికి మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం, మన ఆత్మగారు దెబ్బతింటుంది, ఇది రద్దు చేయాలని చెప్పింది. దాన్ని అడుగుతున్న విషయం సరేనా? నిజంగానే బాగా అలసిపోయి నిద్రపోతే నిజమైన నిద్రపోతే నేను నమ్మొచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోవలేదు, నిద్రపోయినట్టు నటిస్తా ఉంది. నిద్రపోయినట్టు నటించేటువంటి అని మనం నమ్మద్దు. నేను నిద్రపోలేదు బాబు, నేను నటిస్తున్నాను అని చెప్పి వాడు చేయాలని ఏం చేయాలి? సలసల కాగేటువంటి నూనెలో మంచిగా ఒక కర్రు కాల్చి అయితే కట్ట పని చేయాలి. అరే పడుకోలేదు లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఒకటి మన బకాయి వేతనాలు నయా పైసతో సహా చెల్లించాలి. ఎన్ని చెల్లించాలి? నయా పైసతో పాటు ఒక 6 రోజుల్లోపే 3 నెలల బకాయిలున్నా 8 నెలల బకాయిలున్నా అన్ని బకాయిలని నయా పైసలోపు ఈ 6 రోజుల్లోపు నువ్వు అప్పులు ఇస్తావా, అడుక్కోతావా, నీ సొంత డబ్బులు ఇస్తావా, లేకపోతే నువ్వు ఇక్కడ సంపాదించిన డబ్బులు దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పెంచుతావా నాకు తెలియదు. 6 రోజుల్లోపు మల్టీపర్పస్ వర్కర్స్ కి ఇవ్వాల్సినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అన్ని జీతాలు క్లియర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ 9,500 ఏ నెలకు సరిపోవట్లేదు. మాలాగని ఊడ్చేటువంటి వాళ్ళకి, మాలాగని పనిచేసేటువంటి వాళ్ళకి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికుడికి ఈరోజు 17,500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళకి 5 సంవత్సరాలు ఇస్తున్నారు. కాబట్టి కనీస వేతనాన్ని ఈరోజు రెండో పిఆర్సీ లో పర్మనెంట్ ఉద్యోగికి జీతాలు పెంచేటప్పుడు వాళ్ళ మినిమం బేసిక్ ఎంత ఉందో ఆ మినిమం బేసిక్ ఇప్పుడు 18,000 రూపాయలు ఉంది. ఆ 18,000 రూపాయల జీతాన్ని మాకు పెంచాలి. పెంచాలా? నీ ఎంత వద్దు మాకు, మీ 4 లక్షలు వద్దు, మీ 2.5 లక్షలు వద్దు, మాకు 9,000కి ఇంకో 9,000 కలిపి 18,000 రూపాయల జీతం పెంచాలి. ఇది రెండో డిమాండ్. మూడో డిమాండ్, ఇప్పుడు సర్పంచులు గారు అటు ఇటు ముడిపిప్పి దిగిపోయారు. ఈ ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఎన్నికల్లో ఆడ వీడు డబ్బులు పెట్టి గెలుస్తాడు. గెలిచి వచ్చిన తర్వాత ఆ డబ్బుల కోసం మనం తీసేసి కొత్త పెట్టుకొని ఒక డబ్బులు తింటున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే పనిలో ఉన్నారో, ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళని, ఆన్లైన్ లేకుండా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. కొంతమంది పనిచేసేటువంటి వాళ్ళని కూడా ఆన్లైన్కి ఎక్కించి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఉద్యోగాలు జీతాలు ఇచ్చి ఏ ఒక్కరిని తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి అందరినీ యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము 3వ డిమాండ్ పెడతా ఉన్నాం. 4వ డిమాండ్, పని భద్రత, మా పనికి గ్యారెంటీ ఉండాలి. 5వ డిమాండ్, అంతకుముందు ఢిల్లీకి వచ్చినటువంటి చంద్రబాబు పర్మనెంట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పర్మనెంట్ చేస్తున్నాడు. ఆ తర్వాత తాత రోషే పర్మనెంట్ చేస్తున్నాడు. ఆ తర్వాత తెలంగాణ వస్తే మీరందరినీ పర్మనెంట్ చేస్తా, మీరు తిరిగేది అన్నం కాదు, మీరు బంగారం తినొచ్చు, నీళ్ళు వస్తాయి, నిప్పులు వస్తాయి, లేకపోతే ఇంకోటి అని చెప్పేవాళ్ళు సంపాదించుకొని వాళ్ళు పోయారు. వాళ్ళు పర్మనెంట్ చేయలేదు. వాళ్ళే కాదు మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి వీళ్ళు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పారు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ కోసం ఏమిటే కరసేత్తు మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు 6 రోజుల్లోపే పరిష్కారం కాకపోతే ఏం చేద్దాం రాడా తెలుసుకున్నాను. పర్మనెంట్ చేయకపోతే గణేష్ నేను చెప్తున్నాను. ఈ రోజు నేను సెక్రటరీకి వస్తున్నాను. ఒక్కటే సెక్రటరీలో మా నాయకత్వంతో మీరు ఏం చేస్తారో మీరు స్పష్టంగా చెప్పాలన్న డిమాండ్ల మీద. కమిషనర్ గారు ఉన్నారు,
పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మేము ఈరోజు కలుస్తాం. ఈ రోజు కలిసేటువంటి డెలిగేషన్ లో నేను కూడా వస్తున్నాను. నేను కూడా వచ్చి నాతో చెప్పాలి. ఏమి చేస్తారో ఈరోజు స్పష్టంగా చెప్పాలి. మీరు చెప్పకుండా, మీరు కలవకుండా ఏముందిలో ఎదురు వచ్చినటువంటి వాళ్ళు పొద్దున్న నాకు చూస్తారు పొద్దున్న ఇంటికి పోతారని చెప్పి మీరు ఎవరైనా తిక్క వేషాలు ఎత్తే ఇక్కడే ఉంటాం. నాయకత్వం ఉంటే ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉండి రేపు ఉదయం ఈ ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇస్తాం. సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్తానని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది ఆషామాషి సమ్మె కాదు, గతంలో జరిగినటువంటి సమ్మె కాదు. మొత్తం బకాయిలు తీరయ్యే వరకు, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దయ్యే వరకు, ఇతర డిమాండ్ల మీద ప్రభుత్వం తన విధానం చెప్పే వరకు అన్ని పనులు ఒకేసారి బంద్ అవుతాయి. గతంలో మనం ఓకేటలో ఒకసారి పని చేసుకోవడం, ఆ తర్వాత మనం ఆఫీసులో పని చేస్తాం, ఒకసారి పని చేసుకోవడం, ఆ తర్వాత మనం ట్రాక్టర్ మీద పని చేస్తాం, ఒకసారి పని చేసుకోవడం, ఎమర్జెన్సీ సర్వీస్, అత్యవసర సర్వీస్, ఎండాకాలం ప్రజలు ఇబ్బంది పడుతుండేమో, లేకపోతే జనం ఇబ్బంది పడతారేమో, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేమో, కాబట్టి వాటర్ కి నిర్వహిద్దాం, కరెంటుకి నిర్వహిద్దామని చెప్పి మనం కూడా మానవత్వంతో ఆలోచించాం. నేను అడుగుతున్నా, నీకు మానవత్వం లేనప్పుడు, నువ్వు మనిషిగా వ్యవహరించినప్పుడు నేను ఎందుకు మానవత్వం చూపించాలని అడుగుతున్నా. నేను ఎందుకు మానవత్వం చూపించాలి? నేను ఎందుకు జాలి చూపించాలి? నేను ఎందుకు జాలి చూపించాలి? నా కుటుంబం మలమల్లాడుతూ ఉంటే, నా పిల్లలు తిండికి అయ్యారేమో అనుమతిస్తూ ఉంటే, నా భార్య ఇప్పుడు వచ్చినప్పుడు ఏమైనా జీతం పట్టకొద్దు అని చెప్పి బిక్కున ఎదురు చూస్తూ ఉంటే, నాకు అప్పించినాడు నా ఇంటి ముందు వచ్చి కూర్చుంటే, నేను నూటికి 10 రూపాయలు చొప్పున వడ్డీ కట్టలేక ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, నీకోసం నేను ఎందుకు త్యాగం చేయాలి? నీకోసం నేను ఎందుకు పని చేయాలి? నీకోసం ఎందుకు ఈరోజు సస్తూ బతకాలి? సస్తూ బతకడం అనేది లేదు. పోరాడుతూ బతుకుతాం. మా కష్టాలకి, మా బాధలకి, మా వీటికి కారణమైనటువంటి వాడికి బుద్ధి చెప్తాం, సమాధానం చెప్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మీ అందరూ కూడా చెప్తాను. నేను మారాలని రోజు చావడం కంటే పోరాడి తల ఎత్తుకొని విజయం సాధిస్తూ గర్వంగా బద్దాం. అందుకోసమే రేపు మన రాష్ట్ర కమిటీ, ఈ ప్రభుత్వం స్పందించకపోతే రేపు మన రాష్ట్ర కమిటీ ఇచ్చేటువంటి ప్రతి పిలుపు ఇది CITO ఆదేశం, CITO వాక్ అనుకొని ఎవరికి వాళ్ళే లీడర్గిరి చేస్తూ ఈ యొక్క సమ్మెను మీ అందరూ చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఎవరొత్తలో చూద్దా ఈరోజు ఈ యూనియన్కి రాష్ట్ర ప్రధాన గౌరవాధ్యక్షులే కాదు, CITO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్తున్నాను. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకి సంఘీభావంగా అంగన్వాడీ తీసుకొస్తాం, ఆశా తీసుకొస్తాం, మధ్యాహ్నం కార్మికులు తీసుకొస్తాం, మున్సిపల్ కార్మికులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొస్తాం, అమలు తీసుకొస్తాం, లేకపోతే భవన తీసుకొస్తాం. మొత్తం గ్రామాల్లో ఒక అలజడి సృష్టిస్తాం. ఈగ వాళ్తే గ్రామ పంచాయతీ కార్మికుల మీద ఈగ వాళ్తానికి ఎవరి కారణమో వాడి అంచు చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. కాబట్టి కార్మిక వర్గం అంతా మనమైపోయింది, CITO మనమైపోయింది, ఎర్ర జెండా మనకు అండగా ఉంది. ఎర్ర జెండా నీకు నాకు ఎర్ర జెండా అండగా ఉంటే వాడేవాడు వీడేవాడు అర్థంగా వచ్చినటువంటి తొక్కేద్దాం మన పోరాటాన్ని ముందుకు పోదాం. ఆ పద్ధతిలో మీరందరూ ఆలోచించాలని, ఆ పద్ధతిలో మీరు ఉండాలని, ఆ పద్ధతిలో ఈ పోరాటానికి అంకితం ఉండాలని చెప్తున్నాం. ఈ పోరాటం ఫలితాడుతున్నారంటే నా సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో మరి పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, రాబోయే రోజుల్లో జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మన సమస్య పరిష్కరించినటువంటి
అక్కడ బుద్ధి చెప్పాలి, అక్కడ బుద్ధి చెప్పాలి. ఇక కొంతమంది అనుకుంటున్నారు ఈ పోరాటం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఈ పోరాటం అంతా రేవంత్ రెడ్డి మీద అని చెప్పి అనుకుంటున్నారు విలేకరులు, పోలీసులు. మాకు వ్యక్తుల మీద కోపం లేదు, రేవంత్ రెడ్డి మీద మాకు పాపం లేదు. రేవంత్ రెడ్డికి మాకు గట్టి తగాద లేదు, చెట్టు తగాద లేదు, పొట్టు తగాద లేదు. మీ పాలేరం కాదు, మాకు పంచాయతీ లేవు. మా సమస్యలు పరిష్కరించాలనుకో, మమ్మల్ని పరిణామం చేశానుకో, పోలీసులు వచ్చి మళ్ళీ ఒక వ్యాన్ తీసుకొని సెక్రటరీ అనుకో, ఆయనకి గజమాల ఈ వేదిక మీద ఉన్నటువంటి మేమే రేవంత్ రెడ్డి గారికి గజమాల వేస్తాం. లేదనుకోండి గొయ్యి చదువుతాం. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం తెలియదు. ఈ కొంతమంది అనుకుంటారు ఇదంతా కాంగ్రెస్ తోనే, ఇదంతా రేవంత్ రెడ్డితో అనుకుంటారు. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డితోని, కాంగ్రెస్ తోని కాదు ఈ పోరాటం, ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీతో కూడా పోరాటం. అవునా కదా? ఎందుకు గ్రామ పంచాయతీ కార్మికులకి 8 గంటలు పనిచేసి ఉండాలి. ఇప్పుడు ఎన్ని గంటలు చెప్తాను, 12 గంటలు 16 గంటలు పొద్దుకి దాకా నేను చెప్తాను. మన ఊరికి ఎమ్మెల్యే గారు వస్తే వచ్చిపోయిన దాకా మనం అక్కడే ఉండాలి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత భోజనాలు పెడతారు. భోజనాలు పెడితే వాళ్ళు తిరిగిపోయిన దాకా ఉండి ఆ ఇస్తాకు ఎత్తేసి ఊరికి వెళ్ళాలి. 20 గంటలు పని చేస్తాను. భూమి మాత్రం మనకి అందరికీ వెనక మిగిలితో పెడతారు. అంతేనా? మరి 8 గంటల పని 12 గంటలు పెంచుకుంటారు నరేంద్ర మోడీ. కనీస వేతన చట్టం అమలు కావాలి. కనీస వేతన చట్టం ప్రకారం మనకి ఈరోజు జీతం 27 రూపాయలు కావాలి. 27 రూపాయలు కాదు, రోజుకి 175 రూపాయలు చెప్పింది ఎవరు? నరేంద్ర మోడీ. నేను రోజుకి 175 రూపాయలు కాదు, వీళ్ళందరికి 27 రూపాయలు ఇవ్వాలంటే నాకు 27 రూపాయలు వచ్చాయి. అంటే నేను కూడా కోడి తీసేసింది ఎవరు? బీజేపీ, నరేంద్ర మోడీ. లేదు కార్మిక సంఘాలు వద్దని చెప్తున్నారు. అసలు ఈ ధర్మకు తీసుకొట్టడానికి సుధాకర్ 6 రోజులు కలిసి నీళ్లు తాగలేదు, అన్నిళ్ళు లేదు, పోలీసు వారు చుట్టూ దిగి అయ్యా అప్పని బదులాడే పరిపాలన తీసుకొచ్చాడు. అయినా కొంతమంది కొన్ని జిల్లాలో అరెస్ట్ చేసుకున్నారు. నేను పొద్దున్ని వికారాబాద్ సిఐటి కాంప్లెక్స్ కి ఫోన్ చేశా. వికారాబాద్ ముందు ఎక్కడారు? వికారాబాద్ చేసి తమ్ముడు ఎక్కడమో తమ్ముడు అని చెప్పిన అని పోలీస్ స్టేషన్ అని చెప్పిండు. ఆయన్ని 7 రోజుల కలిసి అన్నివాడు ధర్మం చెప్తే ఆయన అరెస్ట్ చేశాడు. ఆశాల ధర్మకి అరెస్ట్ చేశారు. అమానీల కార్మిక అసంఘటిత కార్మికకి ధర్మ చేశారు. ఇది మధ్యాహ్నం తగిన కార్మికులు ధర్మ చెప్తే ధర్మ చేశారు. ఈ రోజు కూడా ధర్మ చేశారు. నేను ఏం చెప్తానంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో సిఐ గారు ఉంటే నాకు ఫోన్ మాట్లాడి ఏం చెప్తానంటే మీ పోలీస్ స్టేషన్ లోని మా సిఐటి నాయకుడికి, మా కార్యదర్శికి ఒక రూల్ ఉంది. ఆయన పన్న పిల్లలు వచ్చి అందరూ కూడా అక్కడే ఉంటారు, అక్కడే సంతానం చేస్తారు. ఈ శక్తిని కాంగ్రెస్ చేయాలని చెప్తున్నాను. ఎప్పుడు ఉందా ఈ వైఖరి? ఇప్పుడు నేనేం చెప్తానుకుంటానంటే ఒక్క వికారాబాద్ లో కాదు, ఈ రాష్ట్రం అంతా ఈ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క పర్మనెంట్ కోసం, ఈ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క మల్టీపర్పస్ విధానం కోసం, ఈ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క హక్కుల కోసం, ఈ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం, ఈ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క పిల్లల కోసం ఇక్కడ వాళ్ళు నువ్వు అన్నాన్ని నికోబార్ జైల్లో పెట్టినా, తిహార్ జైల్లో పెట్టినా, చివరకు మా మీద నువ్వు లాఠీ చేసి చూటాలు ఇచ్చినా కానీ ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం ముందుకెళ్ళిపోతుంది. ఈ పోరాటం ఆపేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నిర్బంధం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ నియంత్రితం, ఈ కార్మికుల సమస్యలను పట్టించుకునేటువంటి దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మిక చట్టంలో దాడి చేసి మనం లేబర్ కోడ్ తీసుకొస్తుంది. ఏప్రిల్ నెలలో అమలు చేస్తూ ఉంటుంది. ఏప్రిల్ నెల నుంచి మనకి సంఘం ఉండదట, ఏప్రిల్ నెల నుంచి మనం ధర్మం చేయొద్దట, ఏప్రిల్ నుంచి మనం జీతం అడగదట. మీ జీతం అడిగినటువంటి నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం యొక్క డొక్క చీల్చి డోళ్లు గట్టి ఆ డోల్ని వాల్చడం కోసం మే 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలకి కార్మిక సంఘాలని పోతా ఉన్నాయి. కార్మిక సంఘాలు ఆ డంకాన్ని మోగించే కోసం బీజేపీ ప్రభుత్వం కూడా మనం పోరాటం చేయాలి. అందుకోసమే మనం 2 రకాల పోరాటం చేయాలి. ఒకటి మన జీతభత్యాల కోసం,
పర్మనెంట్ కోసం, మల్టీపర్పస్ రద్దు కోసం, 200 కార్మిక చట్టాలను రక్షించుకోవడం కోసం, ఈ నేషన్ రక్షణ కోసం ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులందరూ ఒక్కొక్క గ్రామ పంచాయతీ కార్మికుడు ఒక్కొక్క సిపాయిలాగా యుద్ధ రంగులకు రావాలని చెప్పి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను.